సొంత ఇంట్లో సొంత అన్నయ్య సొంత చెల్లెలు ఉన్నా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క తమ్ముడు ఉంటాడు. ఈ స్టేట్లో ఉన్న నా తమ్ముడికి నా ధన్యవాదాలు. నితిన్తో నేను స్పెండ్ చేసిన టైం నేను మీతో వాళ్ళతో నేను ఎప్పుడూ స్పెండ్ చేయను. రాణా కానీ నితిన్ కానీ ఓపెన్ హార్టెడ్గా వద్దు, మనం ఏం చేస్తాం ఇప్పుడు మైక్లో చెప్పకు. ఓపెన్ హార్టెడ్గా అంటే ప్రొఫెషన్ అనే ఒక విషయం మన మేకప్ తీసిన తర్వాత మన నార్మల్ మనుషులు హ్యాపీగా ఫ్రెండ్లీగా సరదాగా మన కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒకే వేవ్ లెంత్లో ఓపెన్ హార్టెడ్ పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అందరూ మీకు తెలుసు. నాకు దొరికిన ఒక మంచి గిఫ్ట్ ఈ స్టేట్ నుంచి నా మిత్రుడు నితిన్. నేను ఒకే ఒక మాట చెప్పాలి. మామూలుగా ఒక చీఫ్ గెస్ట్ పిలిచేటప్పుడు ఒక టైం ఇస్తాం, కానీ నా స్నేహితుడికి నేను టైం ఇవ్వలేదు. వెంటనే అడిగిన వెంటనే నేను వస్తానని చెప్పాడు. నా కోసమే వచ్చాడు. డెఫినెట్గా నాకు తెలుసు వాడు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తాను. నేను నా చెల్లు నీష్మయుడు ఉంది, దట్ ఐ టోల్డ్ హర్ ఆల్సో దట్ నితిన్ వస్తే బాగుంటుందని. నాకు ఐ హ్యావ్ సీన్ హిస్ ఫిల్మ్స్, ఐ హ్యావ్ సీన్ హిమ్ గ్రో అప్ యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఫ్రమ్ ది అదర్ బార్డర్. బట్ బార్డర్ అనేది సినిమాకి లేదు. there are no barriers or boundaries or borders for cinema. There is no language for cinema. So ఆ విధంగా చూస్తే ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ ఈస్ హియర్ టు గ్రేస్ ది అకేషన్. చాలా థ్యాంక్స్ నితిన్. అండ్ అంకుల్ సుధాకర్ రెడ్డి అంకుల్కి నా ధన్యవాదాలు. అండ్ రియలీ సారీ. నెక్స్ట్ 100% నెక్స్ట్ సినిమా నేను ఫస్ట్ చూపించిపోయేది నాన్నగారికి ఫర్ షూర్. అండ్ సో హ్యాపీ దట్ హీ హెస్ కమ్. ఐఎమ్ సో హ్యాపీ ఈ వేదికలో నాకు మనసుకు దగ్గరున్న మనిషితో నేను ఈ ఈవెంట్ నడిపిస్తున్నాను అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ విశాల్ గారు.